అనంతపురం పోలీస్ స్టేషన్లో న్యాయవాది శేషాద్రి మృతికి నిరసనగా కర్నూలులో విధులు బహిష్కరించి న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. శేషాద్రి మృతిపై విచారణ జరిపి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. పోలీస్ స్టేషన్లో సీనియర్ న్యాయవాది అయిన శేషాద్రి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కర్నూలు జిల్లా న్యాయవాదులు. ఈ మృతి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ తమ విధులను బహిష్కరించి ఈరోజు నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ యొక్క అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు న్యాయవాదులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఇటువంటి అనుమానాస్పద మృతి చెందుతున్నారు, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? వాస్తవంగా మొదట పోలీసుల యొక్క దురుసు వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక పక్క కోర్టులో కేసు సివిల్ దావా ఉందని తెలిసి కూడా న్యాయవాదిని పదే పదే పిలిచి మరి ఇక్కడ స్టేషన్కి పిలిపించి అతనిని అక్కడ మరి ఏ విధమైనటువంటి సమస్యతో ఏ విధమైనటువంటి మానసికంగా వేధించినారో తెలియదు. కానీ మరి ఆ వేధింపులు తట్టుకోలేక, ఆ అవమానం తట్టుకోలేక ఈరోజు అది అక్కడ ఆయన యొక్క మరణం సంభవించింది. దానిపైన సరైనటువంటి రీతిలో మరి పోలీసు ఉన్నతాధికారులు స్పందించడం లేదు. అంతేకాకుండా మా న్యాయవాదులు ఈరోజు ప్రొటెస్ట్ చేసేంతవరకు దానిపైన సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సంబంధిత ఎస్ఐని వెంటనే విధుల నుండి తప్పించాలి, సస్పెండ్ చేయాలి, సిఐని విధుల నుండి సస్పెండ్ చేయాలి. దీనికి కారణభూతులైనటువంటి వారందరిపైన మరి చట్ట ప్రకారం ఈరోజు మనం చట్ట ప్రకారం మర్డర్ కేసు రిజిస్టర్ చేసి వారిపైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ సిఐ శాంతిలాల్ అనే పెద్ద మనిషి ఉన్నాడో ఆయన ఇల్లీగల్గా ఒక అడ్వకేట్ను 15 సార్లు ఫోన్ చేసి స్టేషన్ పిలిపించుకొని బెదిరించి ఆయన చావుకు కారణమైనాడు. సిఐతో పాటు ఎవరైతే ఎస్ఐ కానీ లేకపోతే కానిస్టేబుల్ కానీ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళ మీద నిష్పక్షపాతంగా విచారణ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళను సస్పెండ్ చేయాలా. ఇవాళ అనంతపురంలో 3 టౌన్ సిఐ గారు శేషాద్రి నాయుడిని ఎందుకు పిలిచాడో తెలియదు. సివిల్ కేసులో నోటీస్ ఇచ్చాడు, కోర్టులో పెండింగ్ ఉంది సివిల్ షూట్, అయినా పిలిచాడు. పిలిస్తే ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసి జూనియర్లు బయట ఉంటే బయటికి పొమ్మని ఆయన ముందే ఆల్రెడీగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన కుప్పకూలిపోతే పిలిచి ఆయన హాస్పిటల్కి ఎత్తిచ్చాడు. నిజంగా నేను అడిగితే ఆయన సిపిఆర్ చేయాలా? నువ్వు పిలిచడమే తప్పు, ఇవాళ పిలిచిన తర్వాత ఆయన భయభ్రాంతులు గురి చేస్తావా? అంటే ఇవాళ నీ మీద ఖచ్చితంగా 302 కేసులు నువ్వే మర్డర్ కేసులో ముద్దాయి, 3 టౌన్ సిఐ మర్డర్ కేసులో మొదటి ముద్దాయి. అక్కడ సహకరించిన పోలీసులందరినీ ముద్దాయిలుగా చేర్చాలి. ఖచ్చితంగా దీన్ని అనంతపూర్ ప్రధాన న్యాయమూర్తి గారి పర్యవేక్షణలో విచారణ జరగాలి. ఇవాళ సిట్టింగ్ జడ్జి హైకోర్టు ఎన్నోసార్లు హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పింది, సివిల్ తగాదాలో పోలీసుల జోక్యం ఉండరాదు. ఈరోజు నిజంగా న్యాయవాదులకే దిక్కు లేకుండా, రక్షణ లేకుంటే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సామాన్య ప్రజలు ఏ విధంగా బతుకుతారు? కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏమంటే, ఇక్కడ గాలివీడు మండలంలో కానీ అదేవిధంగా అనంతపూర్లో కానీ అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను వెంటనే స్వాధీనం చేసుకోవాలి సీనియర్ అధికారులు. అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆయన శేషాద్రి గారి మరణానికి కారకులు ఎవరు, వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిఐ అక్కడ సిఐని తర్వాత అక్కడ కొండారెడ్డి సిఐ గారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని చెప్పేసి న్యాయవాదుల తరఫున డిమాండ్ చేస్తాం. మనం చూసుకున్నట్లయితే ఏదైతే న్యాయవాదుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, వారి యొక్క మృతికి కారకులు కావచ్చు, ఏదైతే కారకులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి. ఖచ్చితంగా ఈ యొక్క న్యాయవాదులను రక్షించే చట్టాలను కూడా తీసుకురావాలంటూ న్యాయవాదులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.